హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ బ్రోకలీ టొమాటో ఫ్రైని ఈజీగా నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. ఈ బ్రోకలీ టొమాటో ఫ్రైని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని మాడిపోకుండా గరిటతో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ బ్రోకలీని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసి పెట్టానండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత బ్రోకలీని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసి ఒకసారి గరిటతో బాగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకి బ్రోకలీ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మూత తీస్తే మనకి బ్రోకలీ అనేది చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరో 3 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి టొమాటో కూడా సాఫ్ట్గా మగ్గుతుందండి. చూసారు కదా, మూత తీసి చూస్తే మనకి ఇక్కడ టొమాటో కూడా సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి అడుగంటుకోకుండా గరిటతో కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ కారం, ధనియాల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి బ్రోకలీ టొమాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, బ్రోకలీ టొమాటో ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. రైస్లోకి కానీ రోటీలోకి కానీ సూపర్గా ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఇలా బ్రోకలీ టొమాటో ఫ్రైని ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసి బ్రోకలీ టొమాటో ఫ్రైని ఇలా సింపుల్గా అండ్ హెల్దీగా, టేస్టీగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.